ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు నెల 26 వరకు రిమాండ్ పొడిగించింది. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రేపటి నుంచి 2 రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. ఏపీ మద్యం కుంభకోణం నిందితులకు మళ్లీ నిరాశ ఎదురైంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు కస్టడీకి ఇచ్చింది. లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ గురువారంతో ముగియడంతో రిమాండ్ ఖైదీలుగా ఉన్న కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్, ఎంపీ మిథున్ రెడ్డిలను పోలీసులు ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఇక బెయిల్ పై బయట ఉన్న పైలా దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు ఇంకా హైకోర్టులో విచారణ సాగుతుందని ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీంతో అక్కడ నిర్ణయం వచ్చాక ఇక్కడ విచారణ చేస్తామని న్యాయాధికారి తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వేస్తామని విచారణ చేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. దీనిపై పిటిషన్ వేస్తే విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేకున్నా 150 రోజులుగా జైలులో ఉంచారని, ఒక్క పైసా కూడా సీజ్ చేయలేదని, కేవలం స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు చేశారని న్యాయవాది విష్ణువర్ధన్ కోర్టుకు విన్నవించారు. డిఫాల్ట్ బెయిల్ పెండింగ్ లో ఉందని, రెగ్యులర్ బెయిల్ పై విచారణ చేయాలని కోర్టును కోరారు. రాజ్ కసిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని కోర్టుకు వివరిస్తూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ ఇవ్వాలని విన్నవించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని, ఆ పిటిషన్ లో అన్ని అంశాలు పొందుపరచాలని కోర్టు సూచించింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపున నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుల తరపున న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పై విచారణ చేపట్టాలని కోరడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు వెనక్కి తీసుకోవాలని కోర్టు సూచించడంతో వారు అంగీకరించారు. నిందితుల డిఫాల్ట్ బెయిల్స్ పై ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్లు వేయడంతో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను నిందితులు విత్డ్రా చేసుకున్నారు.